హలో అండి అందరికీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించిన పథకాలలో మహిళలకు ఫ్రీ బస్ పథకం కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకు అంటే పక్కనున్న తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాలు ఏపీలో ఎన్నికలు జరిగే సమయానికి అక్కడున్న మహిళలు ఫ్రీ బస్ వినియోగించుకుంటున్నారు కాబట్టి అదే సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం మేము గెలిస్తే ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి హామీ ఇవ్వడంతో చాలామంది మహిళలు కూటమికి ఓటేశారు. అలాగే కూటమి గెలవడానికి కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈ యొక్క మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అనమాట. అయితే కూటమి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారు అన్న విధి విధానాలు అయితే ప్రకటించలేదన్నమాట. మనకు వచ్చిన గతంలో ఒక మంత్రి గారు మాట్లాడిన దాని ప్రకారం ఏదైతే రాష్ట్రం మొత్తం కాదు కేవలం జిల్లాల వరకే ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి ఒక మంత్రి గారు మాట్లాడారు. అయితే ఇంకా తర్వాత ఆ ఇష్యూ గురించి ఎవరూ మాట్లాడలేదన్నమాట. అయితే రీసెంట్గా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫ్రీ బస్ పథకం గురించి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే మహిళలు ఎదురు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచి ఫ్రీ బస్ పథకం ప్రవేశపెడతారు అంటే ఆగస్టు 15 నుంచి ఏదైతే మన స్వతంత్ర దినోత్సవం ఉంది కదా, స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ పథకం ఏపీలో అమలవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అధికారికంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి పక్కా అమలు చేయాలి, ఎందుకంటే మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే మరి ఫ్రీ బస్ పథకం ఎంతమందికి అమలు చేస్తారు అంటే కేవలం జిల్లాల వరకే అమలు చేస్తారా లేకపోతే రాష్ట్రం మొత్తం అమలు చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అనమాట. చూడాలి మరి ఆగస్టు 15 వరకు ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేస్తుందో చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.